మరి ఈరోజు నేను మీకు ఒక చక్కని కథ చెప్దాం అనుకుంటున్నాను. అయితే అక్కడ మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరులో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రాముడు, భీముడు, శివ. మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో కలిసి ఉండేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు, కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు. సరే ఎలా వయసు పెరుగుతూ ఉందో అలా చదువుకున్నారు. కొంచెం 10th అయిపోయింది, ఇంటర్ అన్నారు. ఇంటర్ కోసం సిటీ అంటే మన టౌన్కి వచ్చారు, చదువుకున్నారు. దాని తర్వాత ఇంజనీరింగ్ అన్నారు. వాడేమో నేను బిజినెస్ చేసుకోవాలన్నాడు. సో అలా కొంచెం డిగ్రీ స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే రాముడేమో డిగ్రీ మధ్యలో వదిలేసి అరే నేను మా నాన్న బిజినెస్ చూసుకోవాలి, మా నాన్న రమ్మంటున్నారు అని చెప్పేసి బిజినెస్లోకి వెళ్ళాడు. భీముడు మాత్రం చదువు అంటే బాగా ఇంట్రెస్ట్, తెలివైనవాడు. సో చదువుకుంటూ తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. శివ కూడా సిటీకి వచ్చేసాడు. సిటీలో కూడా తను ఏం చేశాడంటే తను ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ బాగా చదవాలంటే MBA చేశాడు. దాని తర్వాత శివాని వాళ్ళు అమెరికాకి పంపించేశారు. శివ నేను ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి, ఇంకా బాగా చదువుకోవాలి అని అమెరికాకి వెళ్ళాడు. సరే ఇది ఇలా నడుస్తూ ఉంది. ఒకసారి ఏమైందంటే రాముడు భీముడితో అన్నాడు, అరే మనం కలిసి చాలా రోజులైంది, ఎట్లాగో శివ లేడు, మనమన్నా కలుద్దాం, ఇక్కడ ఉన్నాం కదా కలుద్దాము అంటే భీముడు సరేలా కలుద్దాం, చాలా రోజులైంది, మంచి ఆలోచన అన్నాడు. సో ఇద్దరు ఒకరోజు కలిశారు. కలిస్తే రాముని చూసి భీముని చూసి రాముడు చాలా సంతోషపడ్డారు. భీముడేమో మంచిగా దిట్టంగా గట్టిగా ఒక బాడీ బిల్డర్ లాగా మంచిగా పర్ఫెక్ట్ ఫిజిక్ లాగా మంచిగా ఉన్నాడు భీముడు. రాముడేమో కొంచెం సన్నగా, పొడుగ్గా ఉన్న కొంచెం సన్నగా అలా ఉన్నాడు. అండ్ రాముడేమో ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినడు. భీముడు నాన్ వెజ్ అన్నీ తింటాడు, బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, జిమ్కి వెళ్తాడు, అన్నీ చేస్తాడు. రాముడు అడిగాడు భీముడిని, నువ్వేం చేస్తున్నారా అంటే నేను పెద్ద IT కంపెనీలో పనిచేస్తున్నారా, సో సాలరీ బ్రహ్మాండంగా వస్తుంది, చాలా బాగుంది, మరి పెళ్ళి అయిందంటే పెళ్ళి అయింది, నాకు 2 పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా సెటిల్ అయ్యాము అన్నాడు. సో భీముడు అడిగాడు రాముని, మరి నువ్వేం చేస్తున్నావురా అంటే నేనా, నీకు తెలుసు కదరా నేను డిగ్రీ వదిలేశాను, నాన్న బిజినెస్ అన్నాడు, చూసుకోవాలన్నాడు, షాప్ చూసుకోవాలన్నాడు, సో షాప్లో కూర్చుంటున్నాను, షాప్ను డెవలప్ చేశాను. ఒక షాప్ ఉండే ఇప్పుడు 3 షాపులు అయ్యాయి, బ్రాంచెస్ పెట్టాము, సో బ్రహ్మాండంగా నడుస్తుంది బిజినెస్, చాలా బాగుందిరా, మా బిజినెస్ చూసుకుంటున్నాను అన్నాడు. మరి నీకు పెళ్ళి అయిందా అంటే నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు ఉన్నారు, చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలతో, చాలా బాగుందిరా అన్నాడు. అంటే సంతోషం రా, ఓకే అనుకున్నారు. మనం ఇలానే రెగ్యులర్ కలుస్తూ ఉందాము అనుకున్నారు. ఒక 6 monthsకి ఒకసారి రెగ్యులర్ కలుద్దాం అనుకున్నారు. సో అలా 6 monthsకి కలుస్తూనే ఉన్నారు. ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, కలిసి కొంచెం ఆనందాన్ని దుఃఖాలని పంచుకోవడము, షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా కలుస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. సడన్గా ఒక 10 years తర్వాత వీళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుకుంటుంటే ఎక్కడి నుంచో శివ వచ్చి ఊడిపడ్డాడు. శివాని చూసే వరకు వీళ్ళు షాక్. అరే శివ నువ్వేంట్రా ఇక్కడ అని అంటే, లేదురా నేను అమెరికాకి వెళ్ళాను, అక్కడ పై చదువులు బాగా చదివాను, ఎంజాయ్ చేశాను, బ్రహ్మాండమైన శాలరీ, జాబ్ అదన్నీ వచ్చేవి, కాకపోతే ఇంకా నాన్నగారికి ఆరోగ్యం బాగుండట్లేదు, అందుకని అవన్నీ వదిలేసి ఇండియాకి వచ్చేసాను, నేను ఇక్కడే సెటిల్ అవుదామని వచ్చేసాను అన్నట్టు. అరే వా సంతోషం రా, నువ్వు వచ్చేసావు, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, సారీ, కాకపోతే నువ్వు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, మాతో కలిసి మళ్ళీ ఉండొచ్చు, మనం ముగ్గురు మళ్ళీ ఎప్పట్లాగే కలిసి ఎంజాయ్ చేయొచ్చు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. అంటే కరెక్ట్, అలానే చేద్దాము అన్నారు. మనం మళ్ళీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇక్కడే కలుస్తాం, ఇదే స్పాట్లో ఇదే రెస్టారెంట్లో కలుద్దాం రా అంటే సరే అన్నారు. అలా ఒక 2 సార్లు 3 సార్లు కలిశారు. ఓసారి శివ వచ్చాడు మళ్ళీ కలుద్దామని. వాళ్ళ మీటింగ్ డే రోజు శివ వచ్చాడు. ఇటు రాముడు రాలేదు, ఇటు భీముడు రాలేదు. సో శివ అరే ఇదేంట్రా వీళ్ళు ఎవరు రాలేదు అని చెప్పేసి ఫోన్ చేశాడు రాముడికి. రాముడు ఫోన్ చేస్తే రాముడు ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఇదేంటి అని భీముడికి చేస్తే భీముడు రాలేదు, భీముడు ఫోన్ ఆన్సర్ చేయలేదు. అయితే ఇదేమో ఉందని చెప్పేసి సరే పని చేద్దామని రాముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శివ. పిల్లలు తలుపు తీశారు, ఇంట్లో ఉన్నాడు, రాముడు ఉన్నాడు ఇంట్లో. కాకపోతే పోయి చూస్తే ఏంటంటే బెడ్ పైన పడుకొని ఉన్నాడు. అప్పుడు శివ కొంచెం షాక్ అయ్యాడు, అదేంటి వీడేంటి ఇలా ఉన్నాడు పడుకొని బెడ్ పైన అని, కొంచెం అంత ఆరోగ్యంగా కనపడలా. సో రాముడిని అడిగాడు, ఏంట్రా ఏమైంది నీకు, నువ్వు రాలేదు అక్కడికి, వెయిట్ చేశాను, ఏంటి ఇలా ఉన్నావు బెడ్ పైన పడుకొని, ఏమైంది నీకు అని అడిగాడు. ఏం చెప్పనురా, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్తో నాకు ఆరోగ్యం చాలా అదైంది, అస్తవ్యస్తం అయిపోయింది, చాలా అదైపోయింది, చాలా కంగారుగా ఉండే, చాలా టెన్షన్ ఉండే యాక్చువల్గా, ఏమవుతుందో అని. ఆ దేవుని దయ వల్ల బతికి బయటపడ్డాను, కాకపోతే డాక్టర్లు ఇంకా నేను ఫుల్గా సేఫ్ కాదు, నువ్వు ఇప్పుడే ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఇప్పుడే నువ్వు మళ్ళీ షాప్లోకి వెళ్ళకూడదని చెప్పారు అన్నాడు. అంటే నీకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏంట్రా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్వి, నువ్వు నాన్ వెజ్ కూడా తినవు, స్మోక్ కూడా చెయ్యవు, అలాంటి నీకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి అని శివ ఆశ్చర్యపోయాడు. అంటే రాము అన్నాడు, నేను అలానే అనుకున్నాను రా, కాకపోతే నీకు తెలుసు కదా నాకు 3 బిజినెస్లు ఉన్నాయి, ప్రతి దాంట్లో నుంచి ఏదో ఒక టెన్షను, ఏదో ఒక పరేషాన్ అనేది ఉంటుంది నాకు. రోజంతా మ్యాక్సిమం నేను కూర్చొని ఉంటాను రా, మొత్తం నా పని అంతా కూర్చొని ఉండడమే, అక్కడే తింటాను, అక్కడే కూర్చుంటాను, అక్కడే మాట్లాడుతూ ఉంటాను. దీంతో నాకు ఏమైందంటే మెల్లిగా నేను బరువు చాలా పెరిగాను. నీకు తెలుసుగా నన్ను చూస్తున్నావు కదా, ఇంతకుముందు ఎలా సన్నగా ఎలా ఉండేవాను, ఇప్పుడు చూడు ఎంత లావ్ అయ్యాను, పొట్ట ఎలా వచ్చిందో. సో లావ్ అయ్యాను, పొట్ట వచ్చింది. దీంతో నా ఆరోగ్యం అనేది క్రమేణా మెల్లమెల్లగా క్షీణించడం స్టార్ట్ అయింది. సో దాంతో నాకు ఈ స్ట్రెస్తో నాకు ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ కూడా ప్రాబ్లం వచ్చిందిరా, బ్లడ్ ప్రెషర్ చాలా హై అయింది, కంట్రోల్లో లేకుండా పోయింది, దాంతోనే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు నాకు. అట్లీస్ట్ దేవుని దయ వల్ల ఇప్పుడు బతికి బయటపడ్డాను, సో ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుందో అని కంగారుగా ఉంది, చూడాలి అన్నాడు. అంటే శివ అన్నాడు, నువ్వేం కంగారు పడకరా, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో,
కొన్ని రోజులు షాప్కి వెళ్ళకు, కొన్ని నెలలైనా సరే షాప్కి వెళ్ళకు, వేరే వాళ్ళకి అప్పచెప్పు ప్రస్తుతానికి. కానీ నువ్వు రెస్ట్ తీసుకో, ఫస్ట్ దీంట్లో నుంచి బయటపడు, దాని తర్వాత మనం చూద్దాం ఏం చేయాలో. నీకేం హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. అప్పుడే రాముడిని అడిగాడు శివ, మరి నువ్వంటే నీకు ఆరోగ్యం బాగాలేదు సరే, మరి భీముడికి ఏమైందిరా, వాడు రాలేదు అక్కడికి అంటే, అవునా రాలేదా, నాకు తెలియదురా, నేను మాట్లాడి కూడా వానితో దాదాపుగా 1 month పైన అయింది. అప్పుడు ఏదో నాతో ఏదో ఆఫీస్లో కొంచెం బాగా టెన్షన్గా ఉందిరా, చిరాగ్గా ఉంది ఇదని చెప్పాడు, కానీ మరి ఏమైందో తెలియదురా అన్నాడు. అంటే సరేలే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మన ఊరికి వెళ్ళి కలిసి వస్తాను. భీముడి దగ్గరికి పోయాడు. భీముడి దగ్గరికి వెళ్తే భీముడు పరిస్థితి కూడా అంత మంచిగా కనబడలేదు శివాకి. భీముడు యాక్చువల్గా ఇంట్లో లేడు, హాస్పిటల్లో ఉన్నాడు ఆ టైంలో. హాస్పిటల్కి వెళ్తే అక్కడ భీముడు వచ్చేసి డయాలసిస్ మెషిన్ మీద ఉన్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాలసిస్ మెషిన్ మీద చూసి శివాకి అసలు అర్థం కాలే. అదేంటి, నీకు పట్టుమని 45-50 years కూడా లేవు, నీకు డయాలసిస్ మెషిన్ ఏంటరా, నీకేమైంది, నీ కిడ్నీస్ ఏం ప్రాబ్లం అయిందిరా అని అడిగాడు శివ. అంటే నాకు కర్మరా, ఏం చెప్పాలి, ఆఫీస్లో గత 1-2 years నుంచి విపరీతమైన స్ట్రెస్ ఉంది నాకు. అసలు డెడ్ లైన్స్ అని, ఈ ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ అని, ఆ టీం అని, ఈ టీం అని, అసలు వాళ్ళని మేనేజ్ చేయాలని అసలు జుట్టు బిక్కోవడమే ఉండే ప్రతిరోజు. నాకు విపరీతమైన స్ట్రెస్, అసలు తట్టుకోలేక నాకు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు, నాకు బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది, చాలా ప్రాబ్లం అయింది. అసలు నాకు బాగా తీవ్రంగా తలనొచ్చేది, పిచ్చి పిచ్చిగా ఇరిటేషన్ వచ్చేది నాకు. సో డాక్టర్కి ఒకసారి చూపిస్తే ఇలా ఉంది అని చూపిస్తే అన్ని టెస్టులు చేశారు, స్కాన్ చేశారు, ప్లస్ కడుపు స్కాన్ కూడా చేస్తే ఆ స్కాన్లో కిడ్నీస్ బాగాలేవని తెలిసింది, బ్లడ్ టెస్ట్ చేస్తే కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయని తెలిసింది. అలా నేను ఇప్పుడు డయాలసిస్ మీద రావాల్సి వచ్చింది అని చెప్పాడు భీముడు. అంటే శివ అన్నాడు, అదేంట్రా, నువ్వు రోజు జిమ్కి వెళ్తావు కదా, మంచిగా వర్కౌట్ చేస్తావు, నువ్వు మంచిగా నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటావు కదా, సరే అప్పుడు ఇప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి స్మోక్ చేస్తావు తప్పిస్తే, నువ్వు మంచి ఎంత తిన్నా, నువ్వు నాన్ వెజ్ లవ్ చేస్తావు, ఐ నో యూ లవ్ నాన్ వెజ్, కానీ నువ్వు ఎంత తిన్నా మంచిగా రోజు జిమ్కి వెళ్తావు, బాగా ఎక్సర్సైజ్ చేస్తావు, నువ్వు నీ ఆరోగ్యాన్ని మంచి చక్కగా చూసుకుంటావు కదరా, ఇలా ఎలా అయింది అని అడిగాడు. అంటే కరెక్టేరా, చూసుకుంటాను, చేసేవని, కానీ లాస్ట్ 2 yearsలో నాకేమైందంటే ఈ ప్రెషర్ ఎక్కువడంతో నేను జిమ్కి రోజు పోవడం అనేది తగ్గిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రెషర్కి స్ట్రెస్కి స్మోకింగ్ ఎక్కువైంది, దాంతోనే ప్రాబ్లం అయింది. అండ్ నెంబర్ 3, ఎక్కడ లేకుండా స్ట్రెస్ వల్ల, స్మోకింగ్ వల్ల, మరి దేని వల్ల తెలియదు, బ్లడ్ ప్రెషర్ వచ్చింది, అది చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇవన్నీ ఒక్కసారి జాయిన్ అయ్యి నా కిడ్నీస్ని దెబ్బతీసారా, నా కిడ్నీస్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, డాక్టర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అంటున్నారు, మరి ఏమవుతుందో దేవునికి ఎరక అని అన్నాడు. అంటే శివ అన్నాడు, నువ్వు కంగారు పడకరా, విల్ సీ వాట్ హ్యాపెన్స్, ఎట్లా ఏమైతే చూద్దాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కిడ్నీస్ కోసం మనం వెతుకుదాము, మన డాక్టర్స్తో మంచి మాట్లాడదాం, చూద్దాము. భీముడికి కొంచెం ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి బయటికి వస్తూ శివ అనుకున్నాడు, అయ్యో నా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్కి ఇలా అయిందే ఆరోగ్యము, వాడు చూస్తేనేమో హార్ట్ అటాక్ వచ్చింది, వీడు చూస్తేనేమో కిడ్నీ ఫెయిలియర్ అండ్ డయాలసిస్ అంటున్నారు, వీళ్ళు అసలు ఎంత చక్కగా ఎంత బాగుండేవాళ్ళు, వాడేమో నాన్ వెజ్ తినడు, చక్కగా ఉంటాడు, అయినా కానీ వానికి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం వచ్చింది, వీడేమో రోజు జిమ్ చేస్తాడు, ఎక్సర్సైజ్కి వెళ్తాడు, అయినా కానీ వీనికి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం వచ్చింది, ఇదేంటి ఇలా, అమ్మో అర్జెంట్గా నేను నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, చూసుకోవాలని ఇంటికి వెళ్ళి కప్పుకున్న బ్లడ్ ప్రెషర్ చూసుకున్నాడు. డాక్టర్ని కలిసి అన్ని చక్కగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాడు శివ. మరి ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను, మనలో కొంతమంది శివాలు ఉన్నారు, కొంతమంది రాముడులు ఉన్నారు, కొంతమంది భీముడులు ఉన్నారు. మరి మీరు శివానా, రాముడా, భీముడా మీకే తెలియాలి. కానీ నేను చెప్పేది ఒకటే విషయం, మీరు ఎవరన్నా కానీ మీ బ్లడ్ ప్రెషర్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దు, దాన్ని చక్కగా చూసుకోండి, చెక్ చేసుకుంటూ ఉండని. ఒకవేళ మీకు బ్లడ్ ప్రెషర్ హై ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకొని రండి, అశ్రద్ధ అస్సలు చేయొద్దు. ఎందుకంటే అది రకరకాల సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కానీ దారితీస్తుంది. సివియర్ అంటే ఇట్లా హార్ట్ అటాక్స్, మన రాముడు అంటే హార్ట్ అటాక్ వచ్చి బతికాడు, అదృష్టవంతుడే, కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండదు. సో అటు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్లు కానీ, లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్, కడుపులో సడన్గా బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు బర్స్ట్ అయిపోయి ప్రెషర్కి బ్లీడింగ్ అవడం కానీ, దాంతో చనిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీ బ్లడ్ ప్రెషర్ని మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు, కంట్రోల్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఇబ్బంది అవుతుంది అంటే కంగారు పడొద్దు, కింద లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. నేను మీలాంటి వారి కోసమే స్పెషల్గా ఒక వెబినార్ చేస్తున్నాను, బ్లడ్ ప్రెషర్ ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి అని తెలియడానికి ఒక వెబినార్ చేస్తున్నాను. ఆ వెబినార్లో నేను దాదాపు 2 గంటల సేపు మేము అంటే రకరకాల ఆస్పెక్ట్స్ గురించి, బ్లడ్ ప్రెషర్ ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి గురించి నేను మాట్లాడతాను, చెప్తాను. ఒకవేళ మీకు అది బ్లడ్ ప్రెషర్ మీకు ప్రాబ్లం అవుతుంది అంటే ఆ వెబినార్ ఖచ్చితంగా మీరు అటెండ్ కండి, దాంట్లో మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను. దీంతో నేను ఈ యొక్క స్టోరీ, మన రాముడిది, భీముడిది, శివాది స్టోరీ ఇక్కడే ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో, ఇంకొక డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మీ డాక్టర్ చక్రి.